హాయ్ అండి, అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? దేవుడి గోపాలు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం బాగున్నామ్మా? ఏక పని, ఏక టెన్షను, ఏక అప్పులు, ఏక ఫైనాన్స్ ప్రాబ్లం, ఇవన్నీ అనుకోండి నిద్ర కూడా పడతలేదు అంటున్నారా? ఉంటాయండి. మీకు, నాకు, అందరికీ ఉండే సమస్య ఇది. కానీ ఇలా ఆదివారం దినం అన్నిట్లకంటే ముఖ్యమైంది ఏంటంటే పునరుద్ధరణ. మరి అందరూ టయానికి ఆహారం తీసుకోండి. చూడండి, దేవుణ్ణి శుతించున్నాం మాకు సమస్యలు తీర్చలేదు అంటే ఎలాగా? ఈ రోజుని నేను సజీలుగా ఉన్నాను, ఈ రకంగా బతుకున్నానంటే దేవుడికి మహిమ కలుగును గాక. అది చాలు. ఎందుకంటే ఆరోగ్యంగా కుటుంబాన్ని పోషించుకునే శక్తి, బలం దేవుడు మనకందరికీ దయచేసాడు. ఎంతోమంది చూడండి, నీకు నాకు సగం కాలం గడిచిపోయిందేమో. ఇంకా చిన్న బిడ్డలు, లోకాన్ని ఇంకా జయించలేని వాళ్ళు, ఇంకా చూడలేని వాళ్ళు, అనేక బిడ్డలు ఎంతోమంది చనిపోతున్నారు. కాలం అలాగుంది. ఈరోజు నువ్వు సజీలుగా ఉన్నావంటే ఎంత దేవుడు ధన్యత ఇచ్చాడు. అందుకే ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకోవాలి. ఎందుకంటే యేసయ్య మనల్ని, కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఈ రీతిగా ఉంచామంటే ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చగలమండి? అసలుకి తీర్చలేం కదా. అందరూ అంటారో దేవుణ్ణి స్తుతించుకుంటే ఏముంది అని. ఏం కావాలి? ఈ రోజుని నువ్వు ఎలాగున్నావు, ఒక ఉన్న స్థానంలో ఉన్నావంటే అంతగా ఏం కావాలి చెప్పండి? అది చాలు దేవుడికి స్తుతించుకుంటాక. ఎంతోమంది హాస్పిటల్ పాలు, అనారోగ్యంతో, షుగరు, బీపీలు, చెప్పుకోలేని అనారోగ్యం. అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, చిన్న ప్రార్థన చేసుకుంటూ ఆయన కనపరుచుకుందాం. ఈ గల్ఫ్ దేశాల్లో మనం ఎక్కడికి వెళ్ళలేం పరిస్థితి. ఒక స్నేహితుడి వల్ల, ఒక సంతోషం ఏదో మాట్లాడుకుంటూ, లేకపోతే ఈ లైన్ ద్వారాగా మాట్లాడుకుంటూ అంటే కాలం గడిపేస్తూ ఉంటాం. ఇంటికి ఫోన్ చేస్తే ఖాళీ లేదు, బిజీగా ఉన్నామని పెట్టిస్తారు. కొంతమంది మాట్లాడారు కదా. అయినప్పటికీ కూడా స్నేహితుల వల్ల, మిత్రుల వల్ల ఏదో చిరునవ్వుతో బతుకుతూ ఉంటాం. బాధ ఎంత ఉన్నా కానీ. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించినాడండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనేదినం ఆహారం తీసుకోండి వెళ్ళే పైనలో చూసుకుని వెళ్ళండి. జామకారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో, నాకు ఈ సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఎప్పుడు నేను సమస్యలోంచి బయటపడతాను అదే దిగులుతో ఉంటే చూడండి, మన పెద్దవాళ్ళు 10 మంది పిల్లలైనా ఎంచక్కా దగ్గరెట్టుకుని పెంచేవారు. కర్మ కలపతే మనం ఎంత దూరం వచ్చినా మన సమస్యలే తీర్చలేదు. ఆశ ఆరాశ అన్నట్టు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఈ కోవిడ్ దేశంలోనే ఉంటున్నాం. ఒక్కసారి అడుగెట్టి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎందుకు వచ్చిన అయిపోయి ఏంటో ఒకసారి అనిపిస్తుంది నాకు. ఇంటికాడ వ్యవసాయం చేసుకుని 40 రూపాయలు కూలి పని తెచ్చుకున్నవాడే బతుకుతున్నాడు. మనము బతుకుతున్నాం రా బాబు అని. కానీ ఏంటంటే అక్కడ ఉంటే అంత స్థాయిలో ఉండం, ఇక్కడ ఉంటే ఒక ఉన్న స్థానంలో ఉంటాం. మీకు గౌరవం ఉంటుంది. అవును కదా. అది కూడా దేవుడి కోపే. ఓకే, మనకే మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ ఆహారం తీసుకో.